వక్షస్థల నిత్యవాస రసికా తక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగా పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. శ్రీవేంకటేశ మహిషీ శ్రితకల్పవల్లీ పద్మావతీ విజయతామిహ పద్మహస్త శ్రీవేంకటాఖ్యధరణీ భృదుపత్యకాయాం యా శ్రీశుకస్య నగరే కమలాకరే భూత్. వెంకటాచలమనే పేరుగల కొండ యొక్క సమీప ప్రాంతమందు గల సుఖమహర్షి తపస్సు చేసినటువంటి దివ్యక్షేత్రంలో పద్మ సరస్సులో ఏ పద్మావతీదేవి అవతరించిందో అటువంటి శ్రీవెంకటేశ్వరుని పట్టపురాణి భక్తులకు కల్పలత వంటిది. పద్మములను చేతియందు ధరించి సర్వోత్కర్షతో వెలుగొందేటువంటి ఆ పద్మావతీదేవికి ప్రణమల్లుతూ భక్తకోటి ఈ క్షేత్రంలో తరిస్తూ ఉన్నారు. కలియుగ దైవం శ్రీనివాస ప్రభువు తపమాచరించినటువంటి పుణ్య ప్రదేశం ఈ తిరుచానూరు. సూర్యనారాయణుణ్ణి ముందుంచుకుని తన హృదయ పద్మంపై నివసించే శిరుల తల్లికై దీక్షతో 12 సంవత్సరాలు తపశ్చర్య కొనసాగించాడు. భృగు మహర్షి చేసిన అపరాధానికి కోపగించిన శ్రీ మహాలక్ష్మి శ్రీవైకుంఠాన్ని వదిలి వెళ్ళింది. లక్ష్మీ విరహితుడైన శ్రీవారు సువర్ణ ముఖరీ తీరంలో స్వయంగా తన కుంతాయుధంతో సరోవరాన్ని త్రవ్వాడు. దేవలోకం నుండి బంగారు కమలాలను తెచ్చి సరోవరంలో ఉంచాడు. లోకమాత అనుగ్రహ స్వరూపిణి. అగణిత మహిమలకు నిలయమైన పద్మ సరోవరంలో కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం నాడు సువర్ణ కమలంలో అవతరించింది. ఆ మంగళ దేవత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని మెడలో తన కరకమలాలతో కల్హారమాలను సమర్పించింది. నిత్యానపాయనైనటువంటి శ్రీవారి వక్షశయ్యను అలంకరించినటువంటి ఆ తల్లి కళ్యాణం ఆచరించిన క్షేత్రంగా భావించి నిత్య కళ్యాణము పాంచరాత్రి ఆగమ శాస్త్ర విహితంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణంలో ముందుగా సభ్య అనుజ్ఞ, విశ్వక్సేన ప్రార్థన ఇత్యాదులుంటాయి. ఇవన్నీ ఆగమోక్తమైనటువంటి అంశాలు. వీటితో కూడినటువంటి కళ్యాణం పరిపూర్ణ ఫలాన్నిస్తూ ఉన్నది. విశ్వక్సేనుడు సకల సైన్యాధినాథుడు. ఈయన శ్రీ మహావిష్ణువు వలె పంచదివ్యాయుధధారి. వక్షస్థలంలో ఒక్క శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చ, ప్రలంబ యజ్ఞోపవేతం అనేటువంటివి ఉండవు. అయినప్పటికీ సేవకులలో ఈయన చాలా విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పి మనకు పద్మపురాణం వివరిస్తూ ఉన్నది. తరువాత స్వస్తి పుణ్యాహవచనాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మంగళకరమైనటువంటి మంత్రాలతో కూడింది. ఇక్కడ చెప్పే మంత్రాలు చేసే విధానం వల్ల స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమం పుణ్యప్రదంగా వర్ధిల్లుతుంది. సర్వదేవతలు సంతోషిస్తారు. ఇందువల్ల శుభం, దీర్ఘాయువు, ఆరోగ్యం, నిర్విఘ్నత, శాశ్వత ఐశ్వర్యం, శ్రేయస్సు ఫలంగా సిద్ధిస్తాయి. అసమాన సౌభాగ్య గుణధన్యురాలైనటువంటి అలమేలు మంగమ్మ సలిలపూర్ణాలైనటువంటి స్వర్ణ కలశాలను తొండాలతో ధరించి ఇరువైపులా నిలిచి ఏనుగులు సేవిస్తూ ఉంటే, మూర్తిమంతాలైన శంఖ, పద్మ, మహాపద్మ, మకరాది నిధులు సమర్థము జడుస్తూ పరిజనంలా హెచ్చరికలు చేస్తూ ఉంటే, నింజామరులు దాల్చి వెనుక దిక్కున దేవ గంధర్వ గుహ్యకాంగనులు సేవిస్తూ ఉంటే,
అన్ని వైపులా ఇంద్రాది దేవతలు తలలపై సేవాంజలులు నిలిపి సేవిస్తూ ఉంటే బంగారు తామర దుద్దుపై సింహాసనంగా చేసుకుని అధిష్ఠించి సకల భువన రక్షణం చేసే ఆ తల్లికి జరిగేటువంటి కళ్యాణాన్ని ఆగమోక్తంగా పాంచరాత్ర్య భగవత్ శాస్త్రాధ్యయనం చేసినటువంటి విద్వాంసులు నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులందరూ భాగస్వాములై కళ్యాణ వీక్షణం చేస్తూ ఉన్నారు. ప్రదోచాగ్నిర్దేవేభ్యో నిలాయత సవేణుం ప్రావిశత్స ఏతామూతిమనుతమజరజ్యద్వేణో సశరగంసుచరాభ్యభవరజో నిత్వాయ సయత్ర యత్రావదత్తృష్ణమభవత్కల్మాసీ భవద్రూపసమృద్ధ్యా ఉభయతః క్షణోత్పవదేదత్యామరత్యార్కస్యావరధ్యేవ్యామ మాతృభవచ్చేదావద్వీవృషే వీర్యం వీర్యసంవిదా పరమిదా భవత్య పరమిదస్యావరుద్ధేజో వనస్పतीनां फलगृहे स्वेषां वीर्यावान् फलगृहिर्वेणुर्वेणवी भवति वीर्यस्यावरुद्धे कामजेतगायत्रोर्धजेति च सप्तविगुंदरिष्ठ यर्थं वा एतद्यज्ञस्यैरैर्यष्केण कृजिरैमामगघ्नं दशरामृतस्येत्यस्वाभिधानीमा दत्ते यजुष्कृत्ये यज्ञस्य समृद्धे प्रदोर्तं वा जन्नाद्रवेत्यस्ममभिदधात रूपमेवासैतं महिमानं जाचष्टे जाथागोरातभञ्जुवमिति गर्दभमसत्येव गर्दभं प्रतिष्ठापयरतस्मारत्वात् गर्दभोदुत्तरो जोगे जोगे रवस्मरमित्याह योगे जोगे जैवैनञ्जुङ्गे वाजे वाजे हवामहजित्याहान्नं वै वाजोन्नमेवावरुन्धे सखाज इन्द्रमोदजजित्याहेन्द्र च वैवावरुन्धेऽग्निर्देवेभ्यो निलायता तं प्रजापतिरन्वविन्दत्प्राजापत्योश्वोश्वेन तं भरत्यनुवच्ये पापवस्य संवा एतत्क्रियते यच्छ्रेयसा च पापीयसा च तमानं कर्म कुर्वन्ति पापीजान् ह्यश्वाद्गर्दभो सम्पूर्णन्नयन्ति पापवस्य तस्य व्यावृत्यै तस्मात् श्रेयागं सम्पापीयान् पश्चादन्वेर बहुर्वै भवतो भ्रातृव्यो भवदेव खलु वा एष योऽग्निञ्चनुदे वज्र्यश्वप्रदोर्वन्नेत्य वक्रामन्नशस्तेरित्याह वज्रेणैव भात्मानं भ्रातृव्यमवक्रामदरुद्रस्नकाणपत्यारित्याह रौद्रा वै पशवो रुद्रारेव पशून्निर्जात्यात्मने कर्म कुरुते भूष्णादैजाधेत्याह भूषावाद्धनागोसन्नेदातमष्टि पुरीशायतनो वा यजेरग्निरङ्गरतो वा एतमग्रे रेवतानागोतमभरन् पृथिव्या तदद्धारग्निं वरेच्च मङ्गलस्वरच्छेहीत्याह सायतनमेवेनं देवताभिस्तम्भरत्यग्निं वरेच्च मङ्गलस्वरच्छेमजित्याहजेन सङ्गच्छदेवाजमेवात्यवृन्दे प्रजापरजे प्रतिप्रोत्याग्निसम्भृत्य त्याहरिजं वे प्रजापतिस्नुत्या एतच्छ्रोत्रं यद्वल्मीकोऽग्निम्बरेच्च मङ्गलस्वद्धरेच्चामजरवल्मीकवपामपतिष्ठरे सहस्रारेव प्रजापरजे प्रतिप्रोत्याग्निगुं सम्भरत्यग्निम्बरेच्च मङ्गलस्वद्धरामजित्याहजेन सङ्गच्छरेवाजमेवास्य वृन्देन्वग्निरृषसामग्रम् अक्षरित्याहानुख्यात्या आगत्य वाच्यध्वनाक्रम्य वाजन् पृथिवीमित्याहेच्छत्येवैनम् पूर्वजान्दत्युत्तरजाद्वाभ्यामाक्रमयिरे प्रतिष्ठित्यानुरूपाभ्याम् तस्मादनुरूपा पशव प्रजाजन्ते ज्योते पृष्ठम् पृथिवी तथस्थवित्याहेभ्यो वा एतं लोकेभ्यः प्रजापति समीरयद्रूपमेवासेतं महिमानं जातष्टे वज्री वा एतेरत्वोदभ्यरञ्जरोदभ्यो भोजाल्लोमभिरभजादभ्यो यन्दिष्ट्यात्तमधत्परन्ध्याजेद्वज्रेणैवेनग्रस्मृणुते आहपापीयान् रुद्रारेवजेनाग्रं वज्रेवे तत्तरहिता उत्क्रामोदक्रमीदरिद्राभ्यामक्रमयिरि प्रतिष्ठित्यानुरूपाभ्याम् तस्मादनुरूपा पशव प्रजाजन्ते पौपसृजति यत्र वा आपोपगच्छन्ति ततो तदज प्रदरिच्छन्त्योदधे प्रदरिच्छन्ते पशवो न प्रदरिच्छन्ते पशो न यज्ञो यज्ञे यजमानो यजमानं प्रजास्तस्मादपोपसृजति प्रतिष्ठित्यै यरद्धर्जरणग्नाबाहुदञ्जोजारन्धोद्धर्जस्याद्रक्षागुंसि यज्ञगौहञ्जरहिरण्यमुपास्यजहोत्यग्निवत्येव जहोधनान्धोद्धर्जुर्भवदनजज्ञगौ रक्षागुंसि घ्नन्ति जघनं यज्ञं मनदा घृतेनेत्याह मनदा हिवरुजो यज्ञमभिगच्छति प्रदक्ष्यन्तं भुवनानि विश्वेत्याह सर्वगुष्येज प्रत्यङ्क्षेज वृधन्दरश्चावयेदा बृहन्तमित्याहाल्पोच्येज जातो भान् भवति व्यज्येष्ठमन्नगौरभदं विदानमित्याहान्नमेवास्मै स्वरजति सर्वमस्मीत्वरदेज एवं वेदात्वा जघर्म्यवजदा घृतेनेत्याहरस्माद्यत्पुरुषो मनदाभिगच्छति तद्वाचावरत्य रक्षसेत्याह रक्षसामपहत्ये मर्यश्रे स्पृहैद्वर्णो अग्निरित्याहापजरिमेवास्मिन् दधात्यपजरिमान् भवरज एवं वेद मनसा त्वयिदामाप्तुमर्हति यामध्वर्जनग्नाबाहुदञ्जहोधपरस्मृतिभ्याञ्जहोत्याहुच्चौराप्त्यैद्वाभ्याम् प्रतिष्ठित्यै यज्ञमुखे वै क्रियमाणे यज्ञगौरक्षागं दरिभागं सञ्जेतरे खलु वा एतज्यज्ञमुखम् गृह्येन दाहुदरश्नुते परलिखति रक्षसामपहत्ये चतुर्भिः प्रवृद्वाग्निरजावानेवाग्निस्तस्मात् रक्षागस्य वहन्ति गायत्र्या परलिखति
तेजो वै गायत्री तेजसैवीनं परिगृह्णाति त्रिष्टुभापरलिखतीन्द्रजं वै तृष्णुगिन्द्रजे देवीनं परिगृह्णाति नष्टुभापरलिखच्च नष्टुः सर्वाणि छन्दागुंसि परिभो परिजात्यै मध्यतो नष्टुभावाग्वा नष्टुप्तस्मान्मध्यतो वाचा वदामो गायत्र्यजा प्रथमजा परिलिखत्यथा नष्टुभारतृष्टुभा तेजो वै गायत्री यज्ञो नष्टगिन्द्रजं दृष्टुप्तेरसा चैवेन्द्रियेण तो भजतो यज्ञं परिगृह्णाति अन्धोद्धरजुर्महान्धवरज एव गुंहन्ति तृष्टुभातेजो वै गायत्री त्रयोरज देवस्यत्वादविरुप्राधवा इति खनति प्रदोत्या अधो धूममेवीतेन जनैर्ज्योतिष्मन्तन्वाग्ने सुप्रतीकमित्याह ज्योतिरेवीतेन जनैरतोऽग्निर्जारः प्रदाश्नुरार्पजत्वं देवात् धत्तेनाजमञ्छवं प्रदाभ्यो विगुंसन्तमित्याह శుకబ్రహ్మ మునిధ్యేయే సదా పూజ్యే సనాతన పద్మోద్భవే మహాలక్ష్మి ప్రసన్నా భవమే సదా. జగద్రక్షణకి స్వామివారు అమ్మవారు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అందుకు స్వామివారికి అమ్మవారికి అర్చక స్వామికి రక్షా కంకణ దీక్షణ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇందుకై ముందుగా కంకణాలకు మంగళత్వ సిద్ధికై వాటిని కూడా దేవతా రూపాలుగా భావించి పూజిస్తూ ఉన్నారు. జగత్ కళ్యాణ దీక్షతో అమ్మవారి యొక్క కళ్యాణం వేద మంత్రపూతంగా ఆగమోక్తమైనటువంటి పాంచరాత్ర్య విహిత సంప్రదాయంతో అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నది. కళ్యాణం అంటేనే శుభం. వివాహం అనే మాటకు ఎన్ని పర్యాయ పదాలున్నా దేవతల విషయంలో కళ్యాణం అనే మాటనే వాడటం పరిపాటి. కారణం ఇది విశ్వానికే శుభాన్ని ప్రసాదిస్తుంది కనుక. శ్రీనివాస స్వామి యొక్క ధర్మపత్ని అయినటువంటి అమ్మవారి యొక్క గుణాలు స్వామివారి యొక్క గుణముల కన్నా గొప్పవి అన్నారు. శ్రీవారికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాదులుంటాయి. కాని వాత్సల్యవతి అయినటువంటి భగవతికి మార్దవ ఆర్జన సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గుణాలు ఉన్నాయి అన్నారు భగవద్ రామానుజులు. సూర్యునికి సూర్యకిరణాలకి సముద్రానికి అలలకు ఉన్న సంబంధంలా అద్వితీయ బంధాన్ని కలవారు పద్మావతి శ్రీనివాసులు. వారి కళ్యాణాన్ని ఆశ్రయించిన సకల జీవులు కూడా ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని శుభ పరంపరలను పొందుతారు. స్వస్తి సూక్తంతో కంకణంలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేసి పూజించి తరువాత కళ్యాణమూర్తులకు విశేషంగా పూజలు చేస్తారు. పూజించినటువంటి కంకణాలను మంగళవాద్య ధ్వనుల మధ్య శ్రీవారి కుడి చేతికి అమ్మవార్ల ఎడమ చేతులకు ధరింపజేస్తూ ఉన్నారు. మేము మా కళ్యాణం కోసమే కాదు జగత్ కళ్యాణం కోసమే దీక్షా కంకణాలు ధరించి ఉన్నాం. మమ్మల్ని పూజించి మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లండి అని చెప్తూ ఉన్నారు కళ్యాణమూర్తులు. సుజాతో జ్యోతిజాతేత్య నట్టు భోమనత్య నట్టు సర్వాణ ఛందాగం సఛందాగం సకలువాగ్నే ప్రజాతనో ప్రజజైవీనందను వాపరదధాతి వేదగో వాదో భవరజ ఏవం వేదవారుణో వాగ్నిరుపనద్ధ ఉదరిష్ఠద్భరోద్భవోషణవోతజ ఇతి సావిత్రీభ్యాముత్తిష్ఠతి సవితృప్రసూత ఏవాస్యోద్ధాంబరణమేనిముత్సృజరిద్వాభ్యాం ప్రతిష్ఠిత్యేతి జాతో గర్భో సరోదస్మ్యోరిత్యా హేమే వీరోదసీరజో రేజగర్భో యరగ్నితస్మాదేవ మహాగ్నే చారుర్విభృత ఓషధీష్విత్యాహ జదాహ్యేదం బిభరంత్యథచారుతరో భవతి ప్రమాతృభ్యో అధిగనకృతద్గాయిత్యాహోజరుజో వాస్యమాదరతాభ్యేవీనం మృత్యా వైరిత్థరో భవవేడ్వంగైతి గర్దభాసారయతి సన్నక్యత్యేవైనమేరజాస్థేమ్నే గర్దభేనతం భరతరత్మాత్ గర్దభ పశూనాం భారభారతమో గర్దభేనతం భరతి తస్మాత్ గర్దభోప్యనాదేశే చిన్యాన్ పశూన్మేజ్యన్నగోష్ఠ్యేనేనార్కగం సంభరంతి గర్దభేనతం భరత తస్మాత్ గర్దభోద్రేతా సంగనిష్టం పశూనాం ప్రజాయిరేగ్నిరజ్ఞస్యజోరన్నిర్ధారి ప్రజా సువా ఏష ఏదర్చారూఢస్యేశ్వర ప్రజాశ్నుజా ప్రదః శివో భవ ప్రజాభ్య ఇత్యాహ ప్రజాభ్య ఏవేనగోషవైరమానుజేభ్యత్వమంగళజిత్యాహ మానవ్యో హి ప్రజామాద్యావా పృథివీభిజోషజో మాంతరిక్షం మానస్పదేనిత్యాహైభ్య ఏవీనం లోకేభ్యశ్నమయతి ప్రీతు వాజీగనిక్రధరిత్యాహ వాజీత్యేజనానదద్రాత భవత్వేతి ఆహరాత భైదిత్యేతమర్షజో వదన్భరన్నగ్నిం వరేష్ణమిత్యాహ అగ్నికృత్యే చ భరతిమాపాజ్యాయ చ పరేత్యాహాజురేవాత్మిన్ దధారి తస్మాత్ గర్దభः సర్వమాజరే జరస్మాత్ గర్దభే ప్రాయశ ప్రమీరే బిభ్యరివృషాగ్నిం వృజనం వరన్నిత్యాహ వృషాఖ్యే చ వృషాగ్నిరపాంగర్భగం సుభద్రజపజ్ఞాః పాగుత్యే చ గర్భోరగ్నిరగ్నాజాహి
वेतज इति वा इमो लोकोऽप्यैतामग्नाजाहि वेतज इति दानजोर्लोकजोर्वीति प्रच्युतो वा एष आयतनारकरप्रतिष्ठा गुंसेतर्त्यध्वर्जुं च यजमानं ध्यायच्युतगुं सत्यमित्याहेजं वार्तमसौ सत्यमनजो रेवीनं प्रतिष्ठापयतनार्त्यमाच्छत्यध्वर्जुर्नैजमानो वरुणो वा एषीजमानमभ्यैति हरग्निरुपनद्ध ओषधज प्रतिगृह्णीराग्निवेदविद्याहजान् देव्यस्न विश्वामतेररातीरित्याह रक्ततामुपहत्ति निषेदन्नोपतरमधिगुहनृत्याह प्रतिष्ठित्या ओषधज प्रतिमोदध्वम् नमित्याहोषधजो वाग्नेर्भागधे चिन्ताभरे वीनकुसमर्धैर पुष्पावरे स्मृत्फला इत्याहरस्मारोषधज फलं गृह्णन्ति अयं भोगर्भात्तज प्रत्नगुणतधमासतदित्याहजाभ्ये वीनं रक्ष्यावयरदास्मे वीनं प्रतिष्ठावयरित्वाभ्यामुपावहरति प्रतिष्ठिति हस्तानुष्टुपदतारजित्यारूढपत्वेर्गर्भमतोमोरद्धन्विजद्वारगुंसत्या वारुणो वाग्निरुपनद्धो विबाधसेरविस्नगुंसैरदवदृप्रदूरेवास्य पशूजीं वर्णमेनं विसृजत्यापोपसृजत्यापोपी शान्ताशान्ताभिरेवास्य शुजगुंसमैरचतुर्भिरुपसृजरित्रवृद्वाग्निरजावाने वाग्निस्तजगुंसमैरि मित्रस्य कुंसृज्य पृथिवीमित्याह मित्रोऽपि शुभो देवानान्ते नीव येन कुंसृजरिशाञ्जीयग्राम्याणां पात्राणाङ्गपालयेस्नकुंसृजेद्ग्राम्याणि पात्राणि शुचार्पयेदम्मकपालयेस्तकुंसृजच्चेतानि वा अनुपजीवनीजानतान्येव शुचार्पयेरशर्कराभिस्तकुंसृजि धृत्याधो जन्वाजादलोमी तकुंसृजच्चेषा वाग्ने प्रजातनोरजतजा प्रजजैवेनन्दर्वातकुंसृजच्चधोते तथा कृष्णादनस्तलोमभिस्तकुंसृजति यज्ञो वै कृष्णादनम् यज्ञेनैव यज्ञकुंसकुंसृजत रुद्रा सम्भृत्य पृथिवीमित्याहैता वा एनं देवराग्रे समभरन्ताभिरेवीनहुं सम्भरति मखस्य शिरोऽसीत्याह यज्ञो वै मखस्तस्यैतच्छीरो यदुखारत्मारेव माहयज्ञस्य परे सेत्याह यज्ञस्य परेधो प्रतिष्ठित्यै प्राण्याभरजच्छत्यन्मन्यैर्मन्त्रैरेमधनत्वा यत्र यद्धिङ्गरोधित्रजैमे लोका येषान् लोकानामाब्धिः छन्दोभिक्रोधिवीर्जं वै छन्दाकुंसवीर्जेणैवीनाङ्गरोधिरजाबलं व्यावृत्या यदीङ्गरोधि प्रजापदिना यज्ञमुखेन संविधान् विस्मनाङ्गरोधिद्या वा पृथिविजोर्दोहाय चतुस्नाङ्गरोधिपशूनां दोहायाष्टात्तनाङ्गरोधि छन्दसान्दोहा जनवाश्निम भजरथकृजात्र प्रथमेव वज्रको संभृत्य भ्रातृव्याजप्रहरति प्रत्यीकृत्वा जतामहि मुखामि जनतधारदेवतास्मे वीरां प्रतिष्ठापयति तेनैव लोमभिस्तमेते अभिचरद एकविकमुदृष्टा सप्तभिर्धोपैरसप्तवेशीर्शून्यः प्राणाश्रयेतज्जज्ञसे दुःखाचेरजुन्नेव यज्ञस्य प्राणान्तधारी तस्मात् सप्तशीर्षन् प्राणाश्वजकेन धूपैरिप्राजापत्यो वा स्वप्रजो नित्वाजातिरित्वेत्याहेजं वा अदितिरदित्ति वारित्याङ्घनत्यस्याक्रोरङ्गाराजनहि स्मस्वगुंहिनस्तिरेवानां तावत्नीर्त्याह रेवानां वा एतां वत्नजोग्रे कुर्वन्ताभिरेवीनां दधाति धजनास्वेत्याह विद्याभिधजना विद्याभिरेवीनामभेन्धेघ्नास्वेत्याह छन्दागुंसवेघ्नाच्छन्दोभिरेवीनागस्रवैरि वरोत्रयस्वेत्याह होत्राभि वरोत्रजो होत्राभिरेवीनां पचरजनयस्वेत्याह रेवानां वै पत्नीर्जनयस्ताभिरेवीनां पचरि षड्भिप्पचरि षड्वार्तवार्तुभिरेवीनां पचरिद्विपचन्दित्याह रस्माद्विसंवत्सरस्य सस्यं वक्ष्यते स्वारुण्यखाभेद्धामैत्रजो वैरजाञ्जीरेवत्वादपदोद्भवत्याह तपत्रप्रदोरेवीनां ब्रह्मणा देवताभिरुत्पभत्यपद्यमाना पृथिव्याचारजा प्रणेत्याह तस्मादग्निस्सर्वादिजो न विभात्युत्तिष्ठ बृहति भवोद्धारिष्ठ ध्रुवात्ममित्याह प्रतिष्ठित्यादर्जं वात्रमणाच्छृण्णमाच्छृणत्ति देवत्राकरचक्षेरेणाच्छृणत्ति परमं वा एतत्पजोरजक्षेरं परमेणैवीनां वैसाच्छृणते रजाव्यावृत्ति छन्दोभिराच्छृणति छन्दोभिर्वा एषाक्रजते छन्दोभिरेव छन्दागत्याच्छृणत्ति आहरेवानां वैवत्नी प्रणीषाशट्या एकविकंशत्यामासी पुरजचेरजमच्छैत्यमेध्या वैमाशामेध्यं पुरजचेरजममेध्यैरेवास्यामेध्यन्निर्वदाय मेध्यं कृत्वा हरत्येकविकंशदुर्भवन्त्येकविकंशो वै पुरुषः पुरुषस्याप्त्यैव्यर्थं वा एतत्प्राणीरमेध्यं यत्पुरुषचेरजगुंसत्तथा वितृह्णां मल्मेकपपाम्रजनदधार सप्तवैशीर्षण्यः प्राणाः प्राणीरेवैनत्समर्थैरमेध्यत्वा जजावन्तः वै मृत्युबन्धवस्नेशान्यमाधिपत्यं वरीजाजमगाधाभिः जमारेवीनद्वृङ्गे चतुर्भिः परिगायते त्रजैमे लोकाजेभ्येवीनल्लोकेभ्यो वृङ्गे तस्मात् गायतेन ते जङ्गाधाहिरद्वृङ्गेऽग्निभ्यः पशूनालभते कामावाग्नजः कामानेवावरुन्धे यत्पशून्नालभेतानवरुद्धास्न्य पशवस्य रजत्परजज्ञकृतानुत्सृजेत् यज्ञवेषसङ्कुरुजात्
यत्सग्गुस्थापयेज्जातजामानशीर्षाणुस्तिरजत्पशूनालभते तेनेव पशूनपरन्धे यत्परजज्ञकृतानुत्सृजर्शीर्ष्णामजारजामत्वा च प्राजापत्येन सग्गुस्थापयर्जज्ञो वै प्रजापतिर्जज्ञेव यज्ञं प्रतिष्ठापयति प्रजापतिः प्रजा असृजरसरचानो मञ्जरत एता प्रीरवश्चत्ताभिरवै समुखत आत्मानमाप्रीणीत किरेता प्रजो भवन्ति यज्ञो वै प्रजापतिर्जज्ञमेवीताभिर्मुखत नमः सकल कल्याणकारिणे करुणात्मनि శ్రీవత్స వక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మని. వివాహంలో పద్మావతి అమ్మవారి దేవళంలో అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమం శ్రీమంతమవుతూ ఉన్నది. అగ్ని యొక్క ప్రతిష్ఠ శ్రీకారం చుట్టుకునేటువంటి సమయంలో అగ్ని వైభవాన్ని మనం చక్కగా భావనం చేయాలి. ఎందుకంటే వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామము, అధర్వణముగా వేదవ్యాసుల వారు విభజనం చేసినప్పుడు ముందుగా ఋగ్వేదంలో అగ్నిమీళే పురోహితం అని చెప్పి అగ్ని సూక్తంతోనే ప్రారంభం చేయటం జరిగింది. అలాగే అమ్మవారిని అభివర్ణించేటువంటిది శ్రీ సూక్తం. అందులో కూడా అమ్మవారు తాం అగ్ని సంభవాం అని చెప్పి చెప్పడం జరిగింది, తాం అగ్నివర్ణాం అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక అగ్నియందు ఒకానొక మన్వంతరంలో ఆవిర్భవించింది శ్రీ మహాలక్ష్మి. కనుక అగ్ని ప్రతిష్టాపన సమయంలో చక్కగా మనం అమ్మవారికి అగ్నికి ఉండేటువంటి అనుబంధాన్ని భావనం చేయాలి. శ్రియమిచ్చేద్ హుతాశనాత్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అగ్ని మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. దంపతులందరికీ కూడా బాగా కళ్యాణంలో పాలు పంచుకున్నటువంటి వారికి సిరి సంపదలను జన్మ జన్మాంతరాల్లో ప్రసాదిస్తూ ఉంటుంది. భారతీయమైనటువంటి సంస్కారాలన్నీ అగ్నితోనే ముడిపడి ఉన్నాయి. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు అన్ని అగ్నితో సాగుతాయి. వివాహంలో 7 అడుగుల బంధం అగ్ని సాక్షిగానే జరిగింది అని చెప్పి చెప్పుకోవటం మనం వింటూనే ఉన్నాం. అగ్నిదేవుణ్ణి హోమకుండంలో మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించి కళ్యాణానికి సంబంధించిన దేవతల్ని మంత్రాలతో ఆహ్వానించి వారికి ప్రీతికరంగా నెయ్యి, అప్పాలు మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలు అర్పిస్తూ హోమం చేస్తారు. ఆయా దేవతలకు హోమద్రవ్యాలను అగ్నిహోత్రుడే చేరుస్తూ ఉంటాడు. అందుకే అగ్నిర్దేవానాం అవమహ అని చెప్తూ ఉన్నారు. దేవతలందరిలోకి అగ్నిదేవుడు చాలా చిన్నవాడు. కనుక దేవతలందరికీ తీసుకువెళ్లి ఈ హవ్య కవ్యాలను అందజేసేటువంటి వాడు. చేసేటువంటి అగ్నిదేవుణ్ణి గనక మనం ప్రార్థించినటువంటి సమయంలో మనం హృదయ శుద్ధి అంటే మనలో పాపములన్నీ కూడా దహింపబడి పుణ్యములై మనం భగవంతుని యొక్క సన్నిధానంలో ఒక పరమ పవిత్రమైనటువంటి కళ్యాణ దీక్షలో ఉన్నాము అనేటువంటి ఒక దివ్య భావన కలుగుతుంది. అర్చక స్వాములు అగ్ని ప్రతిష్టాపనం చేసి అందులో సమస్తమైనటువంటి ఆజ్యాది పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ ఉంటే భక్తితో అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని భక్త బృందాలు స్మరిస్తూ ఉన్నారు. కమల నయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు. ఇది నిజమైనటువంటి అగ్ని భావన. ఎందుకంటే లోకంలో అమ్మవారు ఉండేటువంటి చోటే సరసం ఉండేటువంటి చోటు, లేకపోతే నీరసం. కలవాడు అనేటువంటి శబ్దానికి పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం కలవాడు, లేనివాడు అనే శబ్దానికి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవంలో పాలు పంచుకునేటువంటి భాగ్యం లేనివాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. కౌస్తుభమణితో అలంకృతమైనటువంటి ఆ శ్రీనివాసుని హృదయస్థానంలో ఇంద్రనీలమణుల హారపంక్తిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ మహావిష్ణువు యొక్క కోర్కెలను కూడా తీర్చేటువంటి అగ్నివర్ణగా ఉండేటువంటి ఆ కల్పవల్లి అయినటువంటి పద్మావతి అమ్మవారే కళ్యాణములను కలియుగంలో కలిగించడానికి సమర్థవంతురాలు. శాంతేతకంశరం మే బ్రహ్మోదేశాం బాహోదరమిత్యుత్తమే ఔదుంబరే వాచేరి బ్రహ్మణేవ క్షత్రకంసద్గుష్యతి క్షత్రేణ బ్రహ్మరస్మాత్ బ్రాహ్మణో రాజన్యమానత్యన్యం బ్రాహ్మణం తస్మాద్ రాజన్యో బ్రాహ్మణవానత్యన్యగో రాజన్యం మృత్యుర్వా ఏతేరగ్నిరమృతగో హిరణ్యగో రుక్మమంతరం प्रतिमुञ्चतमृतमेव मृत्योरन्तर्धत्त एकविंशति निर्बाधो भवत्येकविंशतिर्वैरेव लोकात् 12 मासाः 5 सप्तभस्त्रजे मे लोकाः समावारित्यः
ఏకవికంశ ఏతావంతో వై దేవలోకాస్తేభ్య ఏవ భ్రాతృవిజమందరే నిర్బాధీర్వైరేవాసురాన్ నిర్బాధే కుర్వత తన్నిర్బాధానాన్ నిర్బాధత్వన్నిర్బాధీ భవతి భ్రాతృవిజానేవ నిర్బాధే కురుతే సావిత్రజా ప్రతిముంజరే ప్రథో తేనక్తోషాధేత్యుత్తరజాహోరాత్రాభ్యామేవేనముద్యచ్చరే దేవాగ్నింధారజంద్రవిణోదా ఇత్యాహ ప్రాణావీరేవా ద్రవిణోదా హోరాత్రాభ్యామేవేనముద్యత్య ప్రాణైర్దాధారాసీన ప్రతిముంజరే తస్మారాసీనా ప్రజాజందే కృష్ణాజనముత్తరందే జోవీ హిరణ్యం బ్రహ్మకృష్ణాజనందే రథా చైవేనం బ్రహ్మణాచో భజత పరిగృహ్ణార షడ్జామగో శక్యం భవత షడ్వార్తవార్తుభిరేవేనముద్యచ్చరే జద్వారశోద్యామగో సంవత్సరేణైవ మౌంజం భవత్యోర్వైమంజా ఊర్జైవేనకో సమర్థేరతవర్ణో జగరుత్మానిత్యవేక్షరే రూపమేవాసేదం మహిమానం జాజష్టేదవం గచ్చతవ పదేత్యాహతవర్గవేవీనం లోకం గమయతి సమిద్ధోంజన్ కృతరం మదీనాం కృతమగ్నే మధమత్మిన్వమానః వాజీవహను వాజనం జాతవేరో రేవాణాం వక్షి ప్రజమాసధస్థం ఘృతేనాంజన్ సంపథోరేవజానాన్ ప్రజానన్ వాజ్యప్యేరుదేవాన్ అనుత్రాసప్తే ప్రదశస్వజంధాగస్వరామస్మీ యజమానాజధేహి ఏజ్యశ్చాస వంజశ్చ వాజన్నాశశ్చాస మేధ్యశ్చ సప్తే అగ్నిష్ట్వారేవైర్వసుభిస్వజోషాः ప్రేతం వహ్నిం వహదజారవేరాः స్తైర్నంబరైः సృష్టరీమాజశానోరో ప్రథమానం పృథివ్యాం దేవేభిర్యుక్తమతిథిः సుజోషాः స్యోనం గృణ్వాణాసు విదే దధాతు ఏతా ఉపస్సుభగా విశ్వరూపా విపక్షోభిత్రజమానా ఉదాతైః అశ్వాసరైః కవశశృంభమానా ద్వారో దేవీः సుప్రాయణా భవంతు అంతరామిత్రావరుణాచరందే ముఖం యజ్ఞానామభితం విరానే ఉషాసా భాగం సుహిరణ్యేషు శిల్పేర్దత్తజో నా విహసా రజామి ప్రథమా భాగం తరధినా సవర్ణారేవో పశ్యంతో భవనాని విశ్వా అభిప్రజంచోదనా వామిమానా హోతారా జ్యోతిప్రతిశారశంతా ఆదిత్యైర్నో భారతీవష్టయజ్ఞగో తరస్వరీ సహర్ద్రైర్నహావీర్ గడోపహోతావతభిస్వజోజా యజ్ఞన్నో దేవీరమృతే చుధత్త వష్టావేరం దేవకా మంజరానత్వష్టురర్వాజాజరాశురశ్వః త్వష్టైరం విశ్వం భవనంజరానబహోః కర్తారమహేజక్షహోతః అశ్వోఘృతేన త్వన్యాతమక్తోపదేవాగోమృతజః పాధయేతు వనత్పతిర్దేవలోకం ప్రజానన్నగ్నినా హవ్యా స్మృతానవక్షత్ ప్రజాపరే స్తపదా వావృధాన సజ్జో జాతో దధజే యజ్ఞమగ్నే స్వాహాకృతేన హవిషా పరోగాయాహి సాధ్యా హవిరధందురేవాః. నమస్తే అగ్నమోజసే గృణంది దేవాకృష్టజః అమీరమిత్రమర్దజ దూతం వో విశ్వవేద సంహవ్యావాహమమర్త్యం యజిష్టమృంజసే గీరా ఉపత్వా జామాయో గైరోగే దిశదీరః విష్కృతః రాజోర్ణిగే అస్థిరన్ ఉపత్వాగ్నే దివే దివే దోషావత్తర్భీయా వాయుం నామో భరంత ఏమసి జరాబోధద్విద్ధి విజయ విజయ జిగ్నియాజా సర్వభూపాల బృందానం సదా పూజ్యాం సనాతనీం దయాంతఃకరణావాసాం విష్ణోర్మానసవాసినీం. అమ్మవారి యొక్క కళ్యాణ వైభవంలో మహామాంగళ్య పూజ. మంగళకరమైనది మాంగళ్యం. అర్చక స్వాములు పాంచరాత్రి ఆగమ విహితమైనటువంటి సంప్రదాయ దీక్షతో మాంగళ్యాలను పూజించి అందరికీ కూడా ఆ మాంగళ్యాలను చక్కగా చూపించి నమస్కరించేటువంటి భాగ్యాన్ని కల్పించి ఆ తరువాత లోకరక్షణ దీక్షతో ఉండేటువంటి స్వామివారి యొక్క హస్తముల యొక్క స్పర్శతో అమ్మవార్ల కంఠంలో అలంకారంగా మహామాంగళ్యాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆ తల్లి స్వామి యొక్క అనుగ్రహంతో స్వామినే కరుణామూర్తిగా తీర్చిదిద్దుతుంది. కేవలం ఈ మాంగళ్య పూజ మాంగళ్య ధారణ సమయంలో సమస్తమైన దేవతలు అందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు. తల్లి నీకు కళ్యాణం జరగటం అనేటువంటిది ఒక గొప్ప మంగళకరమైనటువంటి శ్రీకారమైతే ఆ మాంగళ్య ధారణ బలం చేత బ్రహ్మగారు సృజన చేస్తూ ఉన్నారు, విష్ణువు పరిపాలనం చేస్తూ ఉన్నారు, లయ సమయంలో రుద్రుడు సమయిస్తూ ఉన్నాడు. వాస్తవానికి అన్నింటికీ నీ కళ్యాణమే మూలమవుతూ ఉన్నది. జగత్ కళ్యాణ దీక్షితురాలైనటువంటి నీ యొక్క మహామాంగళ్య ధారణావసరంలో ఎవరైతే దర్శిస్తారో వారందరూ ధన్యులు కదమ్మా. ఇష్టా విశిష్టమతయోపి నరాయయాద్రాగ్ దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః. అమ్మవారి మహామాంగళ్య ధారణ సమయంలో ఏ భక్తులైతే అమ్మవారి చూపు ఒకంత మాపై పడితే చాలు,
స్వర్గాది పదవులనే కాదు, శాశ్వత కైవల్యాన్ని ఆ కమలాలయ చూపు ద్వారా మేం పొందగలుగుతాం. చాంగుబళా జగత్పతికి, చాగుబళా జగదేక మాతకు, చాగుబళా రమేశునకు, చాగుబళా అలమేలు మంగకున్, చాగుబళాయటంచు కడు చక్కని కాంతను వీధి వీధి మీరేగగ ఇత్తురారతులు అనేక విధంబుల వెంకటేశ్వర. కళ్యాణ సమయంలో అమ్మవారి మానస వీధులలో ఆ తల్లి ఎప్పుడూ కూడా స్వామిని ఉంచుకుంటుంది. స్వామి మానస వీధిలో అమ్మవారు విహరిస్తూ ఉంటుంది. అటువంటి కళ్యాణ సమయంలో శ్రీనివాస సమేత అయినటువంటి ఆ పద్మావతీదేవి ఊరేగటమే కాదు, భక్తులందరి యొక్క పవిత్రమైనటువంటి భావనలతో తిరునీరాజనాన్ని అందుకుంటూ ఉన్నది. నమోస్తు హేమాంబుజ పీఠికాయి, నమోస్తు భూమండల నాయికాయి, నమోస్తు దేవాదిదయాపరాయి, నమోస్తు శార్ంగాయుధవల్లభాయి. సమస్త జగత్తును ఆరాధించడానికి శ్రీనివాస స్వామి తపస్సు చేస్తే అమ్మవారు ఆవిర్భవించింది బంగారు పద్మం మీద. అటువంటి సిరుల తల్లిని స్తోత్రాలు చేసి సమస్త భూమండలానికి రక్షకురాలుగా దిక్పాలకులందరూ కూడా మాంగళ్య ధారణ అవసర సమయంలో కీర్తించారు. మంగళం పద్మస్థితాం దయారూపం సర్వదా శశిశీతలం జంబూనద సమాకారం పద్మాం దేవీమహం భజే. అమ్మవారి యొక్క తిరుకల్యాణ మహోత్సవంలో పుష్పమాలికా సమర్పణ ఘట్టం. వధూవరులు ఒకరు ధరించినటువంటి పూమాలలు మరొకరు ధరించడం అనేటువంటి కళ్యాణ సన్నివేశం. హారాల సువాసనలు మనోభావాలకు సంకేతాలు. నవదంపతుల మనోభావాలు పవిత్రంగా, సమైక్యంగా, పరస్పర స్నేహ శ్రేయోదాయకంగా, సౌకుమార్యంతో, అన్యోన్యానురాగ బంధాలతో వర్ధిల్లాలనేటువంటి ఆకాంక్ష ఈ పుష్పమాలలో మార్చుకోవడంలో అభివ్యక్తమవుతుంది. ఈ పుష్పమాలిక పూజా సమర్పణాదుల సన్నివేశాన్ని వీక్షించిన భక్తులు ఎప్పుడూ కూడా సూరోద్భావనలతో ఉంటారు. చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన, ప్రభవు వాసర కరుణందు పద్మనయన, దాహశక్తివి పువ్వోడి దహనునందు మృక్యదను నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. ఓ కళ్యాణమూర్తి, శిరుల తల్లి, నీకు ఈ పుష్పమాలికా సమర్పణ ఘట్టంలో నమస్కరించి నేను తరిస్తూ ఉన్నాను అని చెప్పి ప్రతి భక్తుడు కూడా శిరస్సు వంచి అమ్మవారి యొక్క పుష్పమాలికా ఘట్టాన్ని దర్శించినటువంటి సన్నివేశంలో హృదయ పుష్పాలను అమ్మ పాదముల దగ్గర ఉంచి నమస్కరిస్తూ ఉన్నారు. అక్షతారోపణం అనేటువంటి సన్నివేశం కూడా అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది విశ్వ కళ్యాణకారకమైనటువంటి పద్మావతి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో. తలంబ్రాలు అంటారు సాధారణంగా. అక్షతారోపణ సమయంలో స్వస్తి సూక్త పఠనాన్ని మనం ఆలకించాలి. అందరి దేవతలు అందరికీ అన్ని వేళలా శుభాన్ని కలిగించాలని ఇందులో ప్రార్థన. నారాయణుని హృదయంలో అమ్మవారు ఎలా ఉన్నదో అమ్మవారి హృదయంలో ఆ శ్రీనివాసుడు అలాగే విలసిల్లుతూ ఉన్నాడు. వారిరువురూ కలిసి భక్తుల యొక్క కళ్యాణ హృదయాలలో సాక్షాత్కరించి సర్వకాలాల్లో వాళ్లకు అంతర్యామిగా నిలిచి అభ్యుదయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. నారాయణస్య హృదయే భవతి యథాస్తే, నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే, నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీ. రుద్రాణమోర్మ్యా ఆదిత్యానాం తేజసా విశ్వేషాం దేవానాం గరునా మరుతామేమ్నాజోమి స్వాహా అభిభూతిరహమాగమం
ఇంద్రదఘా వాయుధః పాత్రాజాతు దుష్యః ఇదం వర్చో అగ్నినా దత్తమాగాత్ యదో భక్తః ఓదో వనంజ దీర్ఘాయుత్వాయ శతశరదాయ ప్రతిగృహ్ణామి మహాదేవీర్యాయ ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి సర్వం మాయుర్భూయాత్ సర్వమాయుర్గేశం భువస్సువః అగ్నిర్ధర్మేణాన్నాదః మృత్యుర్ధర్మేణాన్నపతిః బ్రహ్మక్షత్రజ్ఞస్వాహా ప్రజాపతి ప్రణేద బృహస్పతి ప్రణేద యమస్కంధా మనస్థితాం మహారాజ్ఞీం ఆత్మజ్ఞానప్రదాయినీం పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తాం సదా భజే. ఆ దివ్యమైనటువంటి అమ్మవారు స్వామితో వివాహమైన తరువాత చేసేటువంటిది యజ్ఞదీక్ష. యజ్ఞదీక్షకు పూర్ణాహుతి మహాఫలాన్ని పరిపూర్ణం చేసేటువంటి దివ్యమైనటువంటి అందమైన అంశం. కళ్యాణ మహోత్సవంలో పరిపూర్ణతనిచ్చేటువంటి సన్నివేశం. పూర్ణాహుతి సమయంలో ఆగమోక్తమైనటువంటి పూర్ణాహుతిని అర్చక స్వాములు చేస్తూ ఉంటే భక్తులందరూ అమ్మా నీవు క్షీరాబ్ధి కన్యవు, శ్రీ మహాలక్ష్మివి, కమలాయతాక్షివి, కంబుకంఠివి, అఖిల లోకములకు నీవే నాయకురాలువు, ఆమ్నాయ వినతకు, కనకకేతక పుష్ప గర్భవర్ణవు, అధరాధరోష్ఠివి, అమరకోటి కిరీట రత్నాంకుర కాంతి రాజి నీరాజిత పాదపీఠవు, కమలనాభుని పట్టపుదేవివి, ఆదిశక్తివి, ఇందిరాదేవివి, లోకమాతవు, ఆ మన్మధుని కన్నతల్లివి, ఆశ్రిత కల్పవల్లివి. నీకు భావన చేసేటువంటి భాగ్యం మాకు పూర్ణాహుతి అవుతూ ఉన్నది.